బాపట్ల విజయ కృష్ణ థియేటర్ వద్ద ఓజీ సినిమా ప్రీమియర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా జరిపారు. పాలాభిషేకాలు, బాణసంచాలతో సందడి చేస్తూ జై పవర్ స్టార్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. పోలీసులు పరిస్థితిని కట్టుదిట్టంగా నియంత్రించారు. ఓజీ సినిమా ప్రత్యేక షో సందర్భంగా మల్కజ్గిరిలోని సాయిరామ్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇక అభిమానుల రాకతో థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించారు. నినాదాలు, ఆనందోత్సాహాలతో థియేటర్ ప్రాంతం జోష్తో మార్మోగింది. ప్రకాశం జిల్లా త్రిపురాతక మండలంలోని శరన్నవరాత్రుల 3వ రోజున చంద్రఘట్ట అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. వాహనంపై జరిపిన ఊరేగింపు, ఇక సుహాసినీయుల కోలాటాలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. జై బాలా, జై జై బాలా నినాదాలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారి శాలలో శ్రీ వాసవి మాతకు అర్చనాభిషేకం నిర్వహించి వేద పండితులు బంగారు చీరతో అలంకరించారు. ఇక 3వ రోజు అమ్మవారు శ్రీ భవానీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. దర్శనం అనంతరం దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మల్ జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో శరణ్యవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూష్మాండ దేవి అలంకరణతో భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక వేకువజామున జరిగిన అభిషేకం, మహాహారతితో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ పాత బస్తీ శంకర్ నగర్ లో చిన్న గొడవ పెద్ద రగడగా మారింది. ఇక తల్వార్లు, కత్తులతో దాడి జరగడంతో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాట్లాడుకుందామని పిలిచి దుండగులు యువకులపై దాడి చేసి పరారయ్యారు. చాదర్ఘట్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇక ఏవో భూపతి జయశంకర్ ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం 1 లక్ష డిమాండ్ చేశారు. అయితే 75,000 ఒప్పుకుని అందులో మొదటి విడతగా 50,000 స్వీకరించారు. ఈ ఘటన సైనా ఏసీబీ అధికారులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగూడెంలో సింగరేణి మాజీ కార్మికుడు గుబ్బల రామ్మోహన్ రావు హత్యకు సంబంధించిన కేసు పోలీసులు ఛేదించారు. ఇక వివాహేతర సంబంధాల కారణంగా సాహిర్ హత్యకు పాల్పడ్డారు. సాహిర్ సహకారి వంశీతో కలిసి ఈ ఘటనకు సంబంధించినట్లు గుర్తించి ఇక అరెస్టు చేశారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి కొండ వేణుగోపాల్ రెడ్డి హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కారణంగా కలిగిన కక్షల వల్ల హత్య జరిగిందని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్పారు. ఇక 4 కిరాయితులతో కలిసి జరిగిన హత్య ప్రయత్నాలు తర్వాత వేణుగోపాల్ రెడ్డిని దారిలో అడ్డగించి హతమార్చారు. ఇక ఏఎస్పీ అధిక వడ్డీలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కంబలపల్లి గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కెమికల్ లీక్ అయి 4 కార్మికులకు ఒంటిపై కంచు పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన కార్మికులను సంగారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో చేరుస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. మల్కజ్గిరి మినీ ట్యాంక్ బండ్ వద్ద ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇక ఈ సందర్భంగా కమిషనర్ జాకియా సుల్తానా కాలనీ వాసులు కలిసి బతుకమ్మ పండుగను ఆడి పాడి సంబరాలను మరింత ఉజ్వలంగా చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. పూలతో అలంకరించిన బతుకమ్మలు, మహిళల గీతాలు, గౌరమ్మ పూజలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, సంక్షేమ శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ సమాజంలో సౌభాగ్యత్వాన్ని పెంపొందించే పండుగగా ఉందని, ఐక్యతతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం జరిగింది. ఇక మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, రైతు మాఫీ, బోనస్, యూరియా సరఫరాలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. రైతులకు బోనస్ వెంటనే చెల్లించాలని, రుణమాఫీ చేయాలని, యూరియా సరఫరా సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే మట్ట మహిళలు, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి సంబరాలు జరిపించారు. ఇక రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను ఎత్తుకుని పాటలు పాడుతూ వందలాది మహిళలు, విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దసరా పండుగను తెలంగాణలో అతిపెద్ద పండుగని కుటుంబ సహకారంతో ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ వర్షాల కారణంగా స్థాన ఘట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీక్ష, వడ్డేపల్లి, హరిహర, కాటేజీ ప్రాంతాల్లో నీళ్లు చేరి బాసర ఆలయం నుండి గోదావరి నదికి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.